నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరం కలెక్టరేట్ లో హోంమంత్రి అనిత అధ్యక్షతన సమీక్షా సమావేశం. జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై చర్చ. పెద్దాపురం నియోజకవర్గంలో 13 కోట్లతో ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రులు అనగాని, గొట్టిపాటి. ఎన్టీఆర్ పై కోపంతో విజయవాడ అభివృద్ధిపై చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వైసీపీ నేత దేవినేని అవినాష్ ఫైర్. ద్వారకా తిరుమలలో వైభవంగా వైశాఖ మాస తిరుకల్యాణ మహోత్సవాలు. 7వ రోజు కాళీయ మర్దనాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో ఆమె చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికి అందాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశమని అన్నారు. పారిశ్రామిక అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనపై తీసుకుంటున్న నిర్ణయాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పలు విషయాలపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మనకి వేసవికాలం ఉన్నదో నీటి ఎద్దడి మనం లేకుండా చేసేదానికి ఆల్ మున్సిపాలిటీస్ పరిధిలో ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు, అదేవిధంగా ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ చేస్తున్నారు, అదేవిధంగా రూరల్ ఏరియాలో ఏ రకంగా చేస్తే వాటర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఫర్దర్గా సమ్మర్లో కూడా ఇప్పుడు ఇరిగేషన్ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం రీకన్స్ట్రక్ట్ చేసినా లేకపోతే వాటిని శుభ్రం చేసినా కూడా ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా నియర్ బై వాటర్ సోర్సెస్ మనకు పెరుగుతాయి అన్న విషయాల మీద కూడా చాలా క్లియర్గా మేము ఈరోజు రిపోర్ట్ తయారు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వాటన్నిటి మీద కూడా సమీక్ష చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వేసవికాలంలోని సంబంధించి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లోని కూడా ఈ వేసవి ఎద్దడిని తట్టుకునే విధంగా ఎటువంటి చర్యలు తీసుకున్నాం అన్న దాని మీద కూడా చాలా క్లియర్ గా మేమందరం కూడా ఒక రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొన్ని సమస్యల్ని చాలా క్లియర్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కొన్ని సమస్యల్ని, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో కొన్ని సమస్యల్ని కూడా గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా లేవనెత్తారు. నేను ఒక కల్చర్కి కూడా ఈరోజు, ఒక ప్రొసీజర్కి కూడా ఈరోజు మేము అందరం కూడా ఒక మాట అనుకున్నాము. ఏదైతే ప్రతిసారి డిఆర్సీ మీటింగ్ అనేసరికి వాళ్ళు ఏదో నోట్స్ తీసుకొచ్చి మాకేదో కొంచెం ఆ నోట్స్ అంతా కూడా ఏదో చదివి వినిపిస్తుంటారు. వినిపించేసరికి ఇది కంటిన్యూ ప్రొసీజర్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే లాస్ట్కి అవుట్పుట్ రావట్లే. అందువల్ల మేము ఏం చేసామంటే ప్రతి నెల కూడా డిఆర్సీ మీటింగ్ పెట్టుకోవడానికి ఏదో ఒక టైంలో ఒక డిఆర్సీ మీటింగ్ పెట్టుకోవడానికి ప్రపోజల్ తీసుకున్నాం. అదేవిధంగా ఈరోజు డిఆర్సీ మీటింగ్లో ఏ అంశాలను అయితే లేవనెత్తారో ఆ నెక్స్ట్ మంత్ ఆ డిఆర్సీ మీటింగ్కి వాళ్ళు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు, ఇంప్లిమెంట్ చేయకపోతే ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అన్న దాని మీద కూడా రికార్డెడ్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో దట్ ఒక అకౌంటబిలిటీ వస్తుంది డెఫినెట్ వాళ్ళకి. అదేవిధంగా చాలా ఇష్యూస్ని మేము రేజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి అమౌంట్ అందజేసే విషయంలో కానీ, ఈ టిట్కో ఇల్లులు ఏదైతే ఉన్నాయో వాటిని తిరిగి లబ్ధిదారులకి తీసుకురావడానికి ఇంకా ఎంత డబ్బులు అవసరమవుతాయి, దాన్ని ఎలా చేయాలన్న దాని విషయం గురించి కానీ ఆల్ ఆస్పెక్ట్స్లో ఈరోజు మేము మాట్లాడుకోవడం జరిగిందండి. ఇదే కాకుండా మా విజన్ ఒకటే, ఇప్పుడు 2047 విజన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో 5 years ప్లాన్ ఆఫ్ యాక్షన్ విజయనగరం జిల్లాకి, అదేవిధంగా 2047 ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెండు కూడా రెడీ చేసుకోవడం జరిగింది. ప్రతి రంగంలోని కూడా ఏ రకంగా పెర్ క్యాపిటా పెంచాలి అన్న దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసుకోవడం జరిగింది. దానికి నేపథ్యంలోనే ప్రతి ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రి గారు, అదేవిధంగా ఉన్నతాధికారులు అందరూ కూడా పనిచేయాల్సిందిగా కోరటం జరిగింది. ఒకటి మా దృష్టి, లాస్ట్ టైం కూడా చెప్పాను, విజయనగరం జిల్లాను వెనుకబడిన జిల్లా కాదు, విజయనగరం జిల్లా కూడా అభివృద్ధి చెందుతున్న జిల్లాగా మార్పు చెందించాలి అన్నదే మా ధ్యేయం. ముఖ్యంగా ఈరోజు మా ఎదురుగా ఉన్న టాస్క్. అదేవిధంగా చాలా ఇష్యూస్ రేపొద్దున మేము కూడా నెక్స్ట్ టైం నుంచి ఆఫీస్లో కాకుండా ఫీల్డ్ విజిట్స్ కూడా చేసుకునేడానికి కూడా మేము సిద్ధపడ్డాం. హాస్పిటల్స్ కానీ ఇంకా వాటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఇంకా అన్ని డిపార్ట్మెంట్ ఈవెన్ దో పంచాయతీల్లో శానిటేషన్ వరకు కూడా అన్నీ కూడా వాటి మీద కూడా దృష్టి పెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. కాకినాడ జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏడీపీ రోడ్డు వద్ద ఏపీఐఐసీ ఆధ్వర్యంలో 13 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం కోసమే ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ప్రధాని మోదీ మేక్ ఇన్
ఇండియా పిలుపు మేరకు స్థానికంగానే పరిశ్రమలు స్థాపించే యువతకు ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈ పార్కులు నిర్మాణం చేపడుతున్నామని తెలియజేశారు. సైకో ప్రభుత్వానికి చర్మగీతం పాడాలి, తప్పకుండా ఒక మంచి సుపరిపాలన ఇవ్వాలి, కూటమి నాయకత్వం గెలిపేయాలని ఒక మంచి సంకల్పంతో 93% మ్యాండేట్ ఇచ్చిన మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే పత్రికా సోదరులకు కూడా పెద్దలు చెప్పినట్టుగా ఎంఎస్ఎంఈ పార్కు యువతకు ఉపాధి కల్పించే అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని చేపడతా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి దాంట్లో ముఖ్యంగా మహిళలకి పెద్దపీట వేయాలనే లక్ష్యంతో కూడా వాళ్ళకు కూడా ఎన్నిటి కింద కూడా ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ ఇచ్చుకుంటూ ప్రోత్సాహకాలు ఇచ్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నారో దాంట్లో భాగంగా ఈరోజు 29 ఎకరాల అద్భుతమైనటువంటి పార్క్ శంకుస్థాపన చేయడం, దాని తర్వాత ఈరోజు ఐసిడిఎస్, ఎందుకంటే చాలా ముఖ్యమైన సమగ్ర శిశు అభివృద్ధి పథకం ఇది. ఎందుకంటే ఈ దేశంలో దాదాపుగా 50 లక్షల మంది పిల్లలు ఉంటే దాంట్లో 20 లక్షల మంది దాకా 6 సంవత్సరాల కంటే చిన్నవాళ్ళు ఉంటారు. సంవత్సరానికి దాదాపు 20,000 మంది చనిపోతూ ఉంటారు. దాంట్లో ఈ కుటుంబం గతంలో కూడా అంగన్వాడీని అభివృద్ధి చేయడం కానీ కూడా అంగన్వాడీని అభివృద్ధి చేసి వారికి పౌష్టికంగా ఉండేటువంటి ఆహారంతో పాటు వారికి పునాది గట్టిగా వేసి వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చే దిశగా ఆరోగ్యవంతమైన వాతావరణం క్రియేట్ చేసేటువంటి గొప్ప కార్యక్రమం. దానికి అయితే ముఖ్యంగా తెలివి రావడానికి కారణం ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం చేసిన అద్భుతాలు అవ్వచ్చు. కానీ గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేస్తూ అమలాపురం నియోజకవర్గంలో చాలా కీలకంగా రాజకీయంగా ఉండి మండల పార్టీ అధ్యక్షులుగా, ఎంపీపీగా, ఎమ్మెల్సీగా చేసి 22 సంవత్సరాలు జిల్లా అధ్యక్షులు చేసి చంద్రబాబు నాయుడు గారికి తమ్ముడు కంటే ఎక్కువగా పార్టీలో ఉంటూ వారికి వెన్నుదన్నుగా ఉండి 2014లో ఆఖరి సీటు నాకు వేసి ఇచ్చింది వారికి. నాకు నామినేషన్ కి నాకు చంద్రబాబు గారు వచ్చారు, వేసిన తర్వాత హెలికాప్టర్ ఎక్కేటప్పుడు నేను సీట్ కన్ఫర్మ్ కాలేదు, మళ్ళీ హెలికాప్టర్ దిగిన తర్వాత నేను సీట్ కన్ఫర్మ్ అయ్యింది. పెద్దాపూర్ అంటే కొత్త నియోజకవర్గం చేయగలను లేదా అన్నా, తప్పకుండా చేయగలుగుతాం. ఆ వారిని నమ్మి మీ అందరూ ఓటు వేయడం, దాని తర్వాత మీరు రుణం తెచ్చుకోవడం కోసం ఆహర్నిశలు కృషి చేస్తూ పదవి వచ్చిన తర్వాత కూడా నేను రాష్ట్రమంతటా కాదు పెద్దాపురం అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి ఈ రోజు నేను వస్తా ఉంటే ఇంచు దాటితే ఒక కిలోమీటర్ కాదు 1/2 కిలోమీటర్ చూస్తే 3 కార్యక్రమం ఆయన దేశమే ఉన్నాయి. వెనకబడిన వర్గాలు కూడా అన్ని హంగులతో కూడా జీవించాలి, వారికి కూడా మంచి భవిష్యత్తు లక్ష్యంతో ఆ రోజునే వారు వేసినట్టు పునాది. గుడి బయట షెడ్ మొన్న కట్టింది, అన్ని కూడా చూసుకుంటూ వస్తాను, ఏం చేస్తాం అంటే ఇది చూస్తూ ఉంటే మాకు కూడా మేము చాలా తక్కువ చేస్తున్నాం, మేము ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, మేము కాన్స్టిట్యూన్సీ వెనకబడిపోయామని చెప్పి మాకు కూడా వచ్చే విధంగా అద్భుతమైన నాయకుడు అతన్ని. వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటాము. వ్యవసాయంతో పాటు ఎంతో కొంత వ్యాపార రంగం కూడా ప్రజలు అడుగు పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందనమాట. మీరు చూస్తూ ఉన్నారు, మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమం తీసుకొచ్చాడు మోడీ గారు. ఖచ్చితంగా మన దేశంలో తయారవ్వాలి ఉత్పత్తులు, తద్వారా మన దేశంలో యువతకు ఉపాధి కలగాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపడుతున్నాం అనమాట. మోడీ గారు పిలిపించారు. మొదటి రాష్ట్రం మంది
అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా సెజులు పెట్టాలి. దాని ద్వారా ఇండస్ట్రీస్ రావాలి. యువత ఉద్యోగాల కోసమే కాదు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కలిగే యువతను తయారు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టాం. ఖచ్చితంగా మా పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఏ సెజ్ ఉన్నా సరే తప్పకుండా ఇమీడియట్గా మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు పేరు నమస్కారం. చారిత్రక ప్రాధాన్యత కలిగిన విజయవాడపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ పై ఉన్న కోపంతో ఆయన పేరుతో విజయవాడ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయడం వల్లే విజయవాడపై చంద్రబాబు వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి గన్నవరం ఎయిర్పోర్ట్ మూసివేత, హెల్త్ యూనివర్సిటీ తరలించేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పాలన పూర్తి కావస్తున్నా విజయవాడ నగరంలో చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా తీసుకురాలేదని దుయ్యబట్టారు. ఈ యొక్క సంవత్సరం కాలంలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం గారా మా విజయవాడ నగరంలో చేసింది లేదు. మాకు చెప్పుకోవటం గారా పలానా పని చేశారా ఈ సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిందని చెప్పుకోవటానికి గారా ఏ ఒక్క కార్యక్రమం గారా చంద్రబాబు నాయుడు ఒక కూటమి ప్రభుత్వంలో జరగలేదు. మా నగరానికి ఏదైనా మంచి జరిగినా, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, లేకపోతే పలానా కార్యక్రమం విజయవాడ నగరంలో జరిగిందని చెప్పని మేము చెప్పుకోవాలనుకున్నా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో విజయవాడ నగరం అభివృద్ధి చేస్తాం గారు జరిగింది. మీ అందరి గారు తెలిసే ఉంటుంది, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసి పని పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆ రోజు వదిలేస్తే దాన్ని పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ఒక ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. మా ప్రాంతంలో ముఖ్యమైన జంక్షన్ బెన్ సర్కిల్ జంక్షన్, దాంట్లో ఒక పార్ట్ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కి సంబంధించి అధికార స్టార్ట్ చేస్తే పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గతంలో వదిలేస్తే దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వాళ్ళు వదిలేసిన ఫ్లైఓవర్ తో పాటు మరొక ఫ్లైఓవర్ కేవలం సంవత్సరం కాలంలో పూర్తి చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము పూర్తి చేస్తాం గారు జరిగింది. అదేవిధంగా మా నగరానికి విజయవాడ నగరంలో పశ్చిమ బైపాస్ ఆ పనులు చేపట్టి ఆ పనులు పూర్తి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పశ్చిమ బైపాస్ పూర్తి అవుతే అమరావతికి ఎక్కడ నష్టం జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో ఆ పనులు పూర్తి చేయకుండా ఆపేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ బైపాస్ పూర్తి చేసి కేవలం పశ్చిమ బైపాసే కాదు తూర్పు బైపాస్ ద్వారా పూర్తి చేయాలని ఒక ప్రయత్నాలు ఆ రోజు మేము చేస్తున్నది జరిగింది. మీరందరూ గారు మనం చూసే ఉంటారు, మన సంక్రాంతి పండక్కి ఇది వరకు సంక్రాంతి పండక్కి వేరే వేరే నగరాల నుంచి జనాభా రావాలంటే ట్రాఫిక్ జామ్ తో ఎన్నో ఇబ్బందులు పడితే మొన్న సంక్రాంతి కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పూర్తి చేసిన పశ్చిమ బైపాస్ కారణంగా ఎటువంటి ట్రాఫిక్ లేకుండా ఎవరికి వాళ్ళు సొంతూరులు ప్రశాంతంగా వెళ్లారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన, ఆ రోజు ఆయన చేసిన కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు దేశంలో ఏ ప్రాంతంలో అయినా ఎక్కడైనా మేము గర్వంగా మా విజయవాడ నగరంలో అమ్మవారి టెంపుల్ తో పాటు దాదాపుగా 400 కోట్ల రూపాయలతో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేశాము. దాని చుట్టూ పార్క్ ఏర్పాటు చేశాము, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశాం. భావి తరాలకి అంబేద్కర్ గారు ఒక గొప్పతనం తెలిపే విధంగా ఒక మినీ థియేటర్ ఏర్పాటు చేసి ఆయన గురించి ఆయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన వరకు ఆయన ఏ కార్యక్రమాలు అయితే చేశారో ఆ కార్యక్రమాలన్నీ గారు ఒక మినీ థియేటర్ లో ఒక సినిమా రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు భావి తరాలకు అంబేద్కర్ గారు ఒక గొప్పతనం కోసం ఈరోజు విజయవాడ నడిబొడ్డులో ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు సింగపూర్కో లేకపోతే మలేషియాలకో ఇద్దాం అనుకున్న స్థలంలో అంబేద్కర్ గారు ఒక గొప్పతనం తెలిసే విధంగా తెలుపుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 400 కోట్ల రూపాయలతో విగ్రహం ఏర్పాటు చేసి ఆ చుట్టుపక్కలంతా ఒక టూరిస్ట్ స్పాట్ గా ఎవరు విజయవాడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు అంబేద్కర్ గారి విగ్రహం గారు చూడటానికి వెళ్లే విధంగా ఒక మంచి టూరిస్ట్ స్పాట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము అంబేద్కర్ గారి విగ్రహం తయారు చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.